తెలంగాణకు ఐఐహెచ్టీని మంజూరు చేయాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి, కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను ఢిల్లీలోని ఉద్యోగ భవన్లో కలిశారు. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని భోగ శ్రావణి వెల్లడించారు. ఈరోజు ఢిల్లీలో గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారితో కలిసి కేంద్ర చేనేత శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు గిరిరాజ్ సింగ్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ కోసం ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని తెలంగాణ స్టేట్ కి శాంక్షన్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ప్రతి ఒక్కటి కూడా సునిశ్చితంగా పరిశీలించడం జరిగింది. ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మనకు వచ్చినటువంటి అయితే లేటెస్ట్ టెక్నాలజీస్, అదేవిధంగా లేటెస్ట్ డిజైనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, మరియు టెక్నాలజికల్ సపోర్ట్ అనేది మన నేతన్నలకు లభిస్తూ ఉంది. తద్వారా మన ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో విదేశాలకు మనం ఎగుమతి చేయడానికైనా, తద్వారా మన చేనేత రంగం, మన రాష్ట్ర చేనేత రంగం అభివృద్ధి కోసమైనా, మన నేతన్నల సంక్షేమం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఐఐహెచ్టీ. మరి ఎప్పటి నుంచో మన నేతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అది. దాని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పకుండా మేము శాంక్షన్ చేస్తాము అని. అదేవిధంగా జీఎస్టీని మన చేనేతల ఉత్పత్తుల నుంచి మినహాయింపు చేయవలసిందిగా, ఉత్పత్తులకు మినహాయింపు చేయవలసిందిగా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ తెలంగాణలో నెలకొల్పవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన సమగ్ర చేనేతల అభ్యున్నతి కోసం, మన రంగ అభివృద్ధి కోసం, అదేవిధంగా నేతన్నల సంక్షేమం కోసం మన చేనేత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు పోచంపల్లి ఇక్కత్ డిజైన్స్ కానివ్వండి, వరల్డ్ ఫేమస్ డిజైన్స్, మరి ఇవన్నిటినీ కూడా ప్రమోట్ చేయడానికి, మన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ నేతల సంక్షేమం కోసం, మన రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలందరికీ